ఇంటికి వెళ్తున్నా నాకు ఎప్పుడే ఆర్ఆర్ ఇది ఇదిగో మా ధ్రువన్కి బాగా తెలుసు. కాదే ధ్రువన్ మైక్ ఇవ్వండి. నేను మైక్ జనరల్‌గా నీ స్టూడియోకి గాని, మిక్సింగ్ థియేటర్‌కి వస్తుంటే నీకు ఆర్ఆర్ ఇదే ఉంటది కదా! ఆ! నా జనరల్‌గా ఉన్న ఆర్ఆర్‌ని తీసుకొచ్చి సినిమాలో పెట్టినట్టుంది. సార్ నన్ను వీడని నీడ మీరే. అండ్ యాహ్! ఆహ్, ఒక్కసారి అంటే నాకు వంశీ బాగా పబ్లిసిటీ చేస్తాడు. లేదంటే వంశీ మొత్తం తన భుజాల మీద సినిమానేసుకుంటాడు. దానికేదో కింద మీద పడతాడు. సినిమాని ఎట్లాగన్నా జనాల్లోకి తీసుకెళ్లాలని చెప్పి దానికి ఏం కావాలో అన్నీ చేసేస్తూ ఉంటాడు. అవసరమైతే ఇద్దరు ముగ్గురిని చంపేయడానికి కూడా వెనకబడ్డు. ఇయన్నీ ఓకే. ఈరోజు ఎంత దారుణం అంటే మా వంశీ, వంశీ ఆ బొమ్మ ఏంటది? ఈ సినిమాలో ఉందా ఆ బొమ్మ? ఉందా? లేదు ఆ సినిమాలో. మన సినిమాలో అయితే లేదు. ఇది ఇది అస్సలు లేదు మన సినిమాలో. ఇది మన సినిమా కాదిది. ఆ! ఎవరయ్యా ఇది? ఏ ఇంగ్లీష్ సినిమా బొమ్మ అది? తీసుకొచ్చి ఇక్కడ ఒక అమ్మాయిని పెట్టేసావు. ఆ! అంటే నువ్వు జనాలకు ఓకే. ఏంటి ఈ అన్యాయం ఏంటి పబ్లిసిటీలోని? మీకు అరవింద్ గారు ఒక్కళ్ళు సరిపోయినట్టు నాకు మీరు ఒక్కళ్ళు చాలు. అలా కాదు. ఆ స్పైడర్‌లు పాకుతున్నాయి ఇందాక నుంచి చూస్తున్నా. మన సినిమాలో ఆ స్పైడర్‌లు ఉన్నాయా? ఇదేమన్నా ఆ! ఆ కుర్చీ ఊగడం ఇది కాదు ఈ సినిమా అయితే. ఈ సినిమా అయితే యెస్. వెన్నుల్లో అయితే వణుకు పుట్టిస్తది 4, 5 చోట్ల. బట్ ఒక మంచి కథ ఉన్న సినిమా. ఇంతకన్నా దారుణం ఏంటంటే మా వంశీ చేసిన పని ఆ కాకులేంటయ్యాయి? ఆ! పోనీ అయన్నీ ఎగురుతున్నాయంటే ఎగరట్లేదు అయి. అంటే నువ్వు టిక్కెట్లు తెగ్గొడతంలో నువ్వు నానా కింద మీద పడతావు నాకు తెలిసి అందరిని వాడతావని చివరికి కాకులను కూడా తీసుకొచ్చి వాడేస్తున్నావు అక్కడ. ఇంతకన్నా దారుణమైన ప్రొడ్యూసర్ అయితే ఇంకొకటి ఉంటాడు. ఆ! సరే. ఇక్కడ ఇది కూడా అండి. ఏది? ముగ్గు. అమ్మో దీనమ్మ ఇది మళ్ళీ అది తొక్కితే రేపొద్దున ఏమొస్తాయి ఏంటో. అంటే జనరల్‌గా నాకు ఎక్కువ అంటే ఇందాక చెప్పాను కదా! ఒక బ్యాచ్‌లో ప్రతి బ్యాచ్‌లో ఒకడుంటాడు. లైక్ దెయ్యాల గురించి, భూతాల గురించి నాకు పెద్ద భయం లేదు అదని చెప్తాడు. మా బ్యాచ్‌లో అయితే నేను అలా చెప్పేవాడిని. ఎప్పుడో ఒకసారి నాకు బాగా గుర్తు వైజాగ్ కాలేజీలో చదువుతున్నప్పుడు బెట్ కాసి ఏదో శ్మశానంలో కూర్చొని బీర్ తాగాలంటే అది కూడా తాగేసాను ఓ రోజు నైటు. ఎర్లీ మార్నింగ్ వరకు ఉండాలంటే అది కూడా ఉన్నాను. కానీ ఈ సినిమా నంబర్ ఆఫ్ టైమ్స్ చూసిన తర్వాత పొద్దున్న మీరు నమ్మరు. పొద్దున్న ఫైనల్ కాపీ చూద్దామని చెప్పి ఏదో 1, 2 అవర్స్ స్పెండ్ చేసాం ధ్రువన్, డైరెక్టర్ గారు అందరం కూడా. ఇంటికెళ్తే నా కూతురు డోర్ తెరిచి బోవుమంది. మీరు నమ్మరు. ఇన్ని కబుర్లు చెప్పి నేను ఎప్పుడు కూడా నాకు తెలిసి ఇంట్లోకెళ్తే నా కూతురు ఏదో ఒకటి చేస్తుందని టపక్కనే ఒక్కసారి జర్కయ్యానమాట. అంటే ఈ సినిమా అంత హాని చేస్తుంది నన్ను. అంటే ఎక్కడన్నా ఒక్కడినే ఏదైనా వెళ్తున్నా కూడా ఒక్కొక్కసారి వెనక్కి చూస్తున్నాను. అంటే ఈ సినిమా ఎన్నిసార్లు చూడటం వల్ల అంత బాగా హాని చేస్తుంది. ఎవరైనా సరే హర్రర్ లవర్స్ ఉంటే మాత్రం మీరు ఈ సినిమాని సూపర్ ఎంజాయ్ చేస్తారు. అండ్ 25th హాలిడే రోజున సినిమా రిలీజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ బ్యాచ్‌తో వెళ్ళండి. ఇందాక విష్ణు గారు ఒకటి చెప్పారు చూసారా? అది చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడు కూడా. ఒక సైలెన్స్ వచ్చినప్పుడు ముందే అరుస్తుంటారు జనాలు ఒక సినిమాలోని. ఈ సినిమాలో అయితే అట్లాగా 5, 6 చోట్ల మాత్రం గట్టిగా అరుస్తారు. అండ్ భయపడే గర్ల్ ఫ్రెండ్ ఉంటే మాత్రం తీసుకెళ్ళండి. మీ జబ్బలు గట్టిగా పట్టుకుంటుంది ఈ థియేటర్‌లో. మిమ్మల్ని అయితే వదలదు. భయపడే గర్ల్ ఫ్రెండ్ ఉంటే మాత్రం డెఫినెట్‌గా ఈ సినిమాని అయితే మిస్ అవ్వద్దు. ఎందుకంటే కొన్ని అడ్వాంటేజ్‌లు ఉంటాయి అక్కడ. ఆహ్, అండ్ యాహ్! కమింగ్ బ్యాక్ టు ద ఫిలిం. విష్ణు అన్న థ్యాంక్ యూ సో మచ్. అంటే నిన్న వంశీని అన్నాను. నిన్న ఈవినింగ్ ఇట్లా విష్ణు గారి దగ్గరికి వెళ్దాం అని చెప్పి యాజ్ ఇట్ ఈస్ మా ప్రోటోకాల్ ఉన్నట్టు వస్తే బాగుదయ్యా మరి ఈ ఈ 2 నెలలు గట్టిగా వాడేసాం ఆయన్ని అంటే. లేదు లేదు ఎట్టి పరిస్థితుల్లో మన లక్కీ హ్యాండ్ అయినా. మనం అందరికీ లక్కీ హ్యాండ్ అని చెప్తారు కానీ మనకి లక్కీ హ్యాండ్ విష్ణు గారు కాబట్టి ఎళ్ళి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన తీసుకొచ్చాలని చెప్పి నిన్న వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇన్నిసార్లు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా కూడా మీరు ఎప్పుడు కూడా మా మాటను కాదనలేదు. అండ్ మా రాజుభాయ్, అఖిల్ చాలా తక్కువ మందికి ఈ అవకాశం వస్తుంది. ఇంకా నీ థియేటర్స్‌లో నీ సినిమా రన్నింగ్‌లో ఉంది. అండ్ ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అది చాలా తక్కువ మందికి ఈ రోజుల్లో చాలా తక్కువ మందికి అవకాశం వస్తుంది. నిజంగా నీకు మంచి అవకాశం వచ్చింది. డెఫినెట్‌గా ఈ సినిమా హిట్ కొడితే మాత్రం ఈ మధ్యలో ఎవరి కెరియర్‌లోనే కూడా ఇట్లాంటివి జరగలేదు. నీకు జరగబోతుందని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్. మా అమ్మాయి హెబ్బా, ఈ మధ్యలో ఏంటో నువ్వు మొన్నేదో రీల్ చూస్తున్నాను. ఏమన్నా కళ్ళతోనే మొత్తం అని స్మాష్ చేసావు. గట్టిగా వెళ్తుంది ఆ రీల్. ఆల్ ది బెస్ట్. అండ్ దీంట్లో యాక్ట్ చేసిన మా త్రిగుణ్‌కి అట్లాగే మా
సిరికి అందరికీ కూడా ఈ సినిమా చాలా బాగా మంచి ఇదవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ యాక్చువల్లీ మిత్రమండలి తర్వాత కొంచెం బ్రేక్ తీసుకుందాం, ఎందుకంటే అసలు వర్క్ స్టార్ట్ చేసి 20 years అయింది. 20 yearsలో ఏ రోజు కూడా వర్క్ ఆపలేదు. మిత్రమండలి తర్వాత రిలీజ్ తర్వాత ఒక 6 నెలలు ఏ పని చేయకూడదు, హ్యాపీగా ఫ్యామిలీతోని పిల్లలతోని ఉందామని చెప్పి అనుకున్నాను. బట్ ఆ టైంలో కూడా వంశీ నన్ను ఖాళీగా ఉండనివ్వకుండా ఈ సినిమాలు చూసి సినిమాలని అట్లా రిలీజ్ చేద్దాం సార్, చాలా సినిమాలు ఉన్నాయని చెప్పి ఒక ఇంచుమించు 50-60 సినిమాలు చూపించాడు నాకు. అండ్ లక్కీగా ఎక్కడో నాకు అర్థమైంది ఏంటంటే, నేను రెస్ట్ తీసుకుందాం అనుకున్నా కూడా సినిమా నన్ను రెస్ట్ తీసుకునివ్వదు, ఏదో ఒక రూపంలో నన్ను ఉపయోగించుకుంటూనే ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నాకు నిజంగా ఇంత మంచి సినిమా ఇండస్ట్రీలో ఇంత మంచి అవకాశాన్ని ఇస్తున్న భగవంతుడికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడో కలమ్మ తల్లికి గట్టిగా పూజ చేసి ఉంటాను, లేదా ఎక్కడో గట్టిగా హెల్ప్ చేసి ఉంటాను నేను. అండ్ మా ప్రొడ్యూసర్స్ వెంకట్ గారు, గణపతి గారు, వాళ్ళిద్దరికీ కూడా ఫస్ట్ సినిమా ఇది. నాకు తెలుసు ఒక ఫస్ట్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఎంత టెన్షన్ పడతామో, ఎంత గుండెలు కొట్టుకుంటాయో. అది అందరూ సార్ మీరు అనుకుంటారు కదా ఈ సినిమా తీసిన తర్వాత అమ్మాయి నాకు ఇంకా టెన్షన్ పోతుందని. కాదు సార్, మనం ప్రతి సినిమాకి ఇదే ఉంటుంది, ఇట్లాగే గుండెలు కొట్టుకుంటాయి. అండ్ గణపతి గారు ఫ్లైట్ మిస్ అయినట్టున్నారు, ఆయన కూడా బాగుండాలి. అండ్ శ్రీనివాస్ గారు, నేను ఎప్పుడు కూడా నమ్మేది మోర్ దెన్ కథ, మోర్ దెన్ సినిమా కన్నా కూడా ఎక్కువ ఒక డైరెక్టర్ కన్వెన్షన్ బాగా నమ్ముతాను సార్. అండ్ 100% మీరు ఏదైతే ఈ సినిమా నమ్ముతున్నారో ఆ సినిమా అయితే, మీరు నమ్మిన సినిమా అయితే మాత్రం సెకండ్ హాఫ్లో 15 to 20 minutes, లాస్ట్ 15 to 20 minutes మాత్రం డెఫినెట్గా పట్టుకుంటుంది. అది నా నమ్మకం కూడా అదే గట్టిగాని. ఈ సినిమా చెప్తున్నాను అండి, ఫస్ట్ 15 minutes తర్వాత స్టార్ట్ అవుతుంది, లాస్ట్ 15 minutes అయితే మిమ్మల్ని చాలా గట్టిగా పట్టుకుంటుంది. అంతసేపు మిమ్మల్ని భయపెట్టిన డైరెక్టర్ లాస్ట్లో తనలో ఉన్న మెచ్యూరిటీ మొత్తం మీకు చెప్పి మిమ్మల్ని అయితే కథతో కట్టిపాడేస్తాడు, అట్లాంటి సినిమా ఇది. అండ్ దాము గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇండస్ట్రీలో మీకు చాలామంది పరిచయం. అండ్ మీరు అడిగితే చేయని వాళ్ళు ఎవరు ఉండరు. అందరిలోని మమ్మల్ని ఇద్దరిని ఎంచుకుని వంశీని నన్ను ఈ సినిమా మా చేతుల్లో పెట్టారు. అండ్ ఈ సినిమాని ఎదురు తీసుకెళ్ళమని చెప్పి మాకు ఇద్దరు కప్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు పెట్టిన నమ్మకం అయితే డెఫినెట్గా మేము అది నిలబెడతాం దాన్ని. ఇంకొక ఇక్కడి నుంచి కట్ చేస్తే కరెక్ట్గా 24 hours ఉంది. రేపు ఇదే టైంలో ప్రివ్యూస్లో ఈ సినిమా రన్ అవుతూ ఉంటుంది. చాలామంది ఈ పాటికి ఆల్రెడీ థియేటర్లో భయపడి, నేను అనను కానీ ఒక 2 drops అయితే పడతాయి చాలామందికి. అట్లాంటి సినిమా ఇది. రేపు ఇటు పాటికి టాక్ కూడా బయటకు వస్తుంది. అండ్ మయం గోపి గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. మయం మధు గారు, సారీ, హ్యాట్స్ ఆఫ్ సార్. మొన్న పరిచయం అయ్యారు మీరు నాకు. అండ్ మీ టాలెంట్ గురించి కూడా విన్నాను. డెఫినెట్గా ఇది మంచి బ్రేక్ ఇవ్వాలి మీకు. అండ్ మంచి డెఫినెట్గా బలగం, ఇట్లాంటి మంచి మంచి సినిమాలు ఇంకా చాలా వచ్చి డెఫినెట్గా మీరు కూడా మంచి పొజిషన్కి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ. అంటే వెళ్ళిపోయారు ఆల్రెడీ సినిమాల్లో కూడా. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి, ఆల్రెడీ లెంత్ ఎక్కువైందని అర్థమవుతుంది నాకు. అండ్ థ్యాంక్ యూ అండ్ ఆ ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్. అండ్ దిస్ ఫిలిం ఆల్సో 99 rupees. హ్యాపీగా మీరు ఫ్రెండ్స్తో వచ్చి ఎంజాయ్ చేయాలని చెప్పి 99 rupeesకి ఈ సినిమాని అందిస్తున్నాం. బయట అందరూ అంటున్నారు కదా సినిమాకి టికెట్లు పెరిగిపోయినాయి అందుకే వెళ్ళట్లేదు అని చెప్పి, ఇప్పుడు 99 rupeesకే మీకు ఇస్తున్నాం. అండ్ మీరు కూడా వస్తున్నారు, రండి, థియేటర్ని కూడా బాగా ఎంజాయ్ చేయండి. అండ్ భయపడటం కన్నా కూడా ఫ్రెండ్స్తో వచ్చి ఎంజాయ్ చేయండి సినిమాని. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.